హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ టేల్స్. ఈరోజైతే మనం టెలివిజన్ లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము. రాసింది రోల్ దాల్. ఇది టెలివిజన్ మన చిల్డ్రన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నాం. రోల్ దాల్ వాజ్ ఏ బ్రిటిష్ నోవెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, స్క్రీన్ రైటర్. ఇతను బ్రిటిష్ నోవెలిస్ట్, ఇంకా షార్ట్ స్టోరీస్ ఎక్కువగా రాస్తూ ఉంటారు. అండ్ బుక్స్ వచ్చేసి చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, ది విఎఫ్జీ అండ్ మతిల్డా. ఆయన బుక్స్ ఫేమస్ బుక్స్. ఎక్కువగా ఆయన చిల్డ్రన్ నోవెల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ చిల్డ్రన్స్ మీదనే రాస్తూ ఉంటారు. ఇంకా టెలివిజన్ లెసన్లోకి మనం వెళ్ళినట్టయితే అసలు ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు చిల్డ్రన్స్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ, వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్లు ఈ టెలివిజన్ లెసన్ రాశారు. మనం స్టోరీలోకి వెళ్తే, ది పోయం టెలివిజన్ బై ద బ్రిటిష్ పోయెట్ రోల్ దాల్ వాజ్ రిటన్ ఇన్ 2003. 2003లో రోల్ దాల్ రాశారు. దో ద పోయం ఈజ్ అబౌట్ చిల్డ్రన్. ఎవరి గురించి? చిల్డ్రన్ గురించి. ఇట్ ఈజ్ అడ్రస్డ్ టు దేర్ పేరెంట్స్ అండ్ అడల్ట్స్. ఇది ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ పేరెంట్స్కి అండ్ అడల్ట్స్కి చెప్తున్నాడు. ఏం అని చెప్తున్నాడు? ఇన్ ది రెస్పెక్ట్ ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ అదర్ పోయమ్స్, particularly than ones collected in revolting rhymes that are directly addressed to children. చెప్పాలంటే ఈ పోయం అనేది అన్ని కవితల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకించి డైరెక్ట్గా పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళ తిరుగుబాటు చేసే రైమ్స్లోంచి సేకరించినదన్నమాట. అంటే పిల్లలకి ఆపోజిట్గా ఉన్న రైమే ఇది. ఎందుకంటే ఈయన ఎక్కువగా చిల్డ్రన్ పోయమ్స్ రాస్తూ ఉంటాడు, కాకపోతే ఇది చిల్డ్రన్స్కి వ్యతిరేకించి రాసిన పోయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలివిజన్. అకార్డింగ్ టు రోల్ దాల్స్ పోయం, టెలివిజన్ ఈజ్ ఏ హిప్నోటైజర్. హిప్నోటైజర్ అంటే ఏంటి? ఇది ఒక అవుట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. అసలు మనకే తెలియదు మనం ఎక్కడుంటున్నామో, ఏం చేస్తున్నామో. మన స్టేట్ ఆఫ్ మైండ్ అసలు పనిచేయదు. ఒక మత్తులాగా మనం అతుక్కుపోతుంటారు చిల్డ్రన్స్. అది హిప్నోటైజర్. ఇక్కడ హిప్నోటైజర్ ఏం చేస్తుంది? దట్ డల్స్ చిల్డ్రన్స్ ఇమాజినేషన్ విత్ ఆల్ ద ఫిల్త్ ఇట్ బ్రాడ్కాస్ట్స్. వాళ్ళ ఇమాజినేషన్ని, క్రియేటివ్ని అంతా తగ్గిస్తుందన్నమాట. అకార్డింగ్ టు దాల్, చిల్డ్రన్ హూ వాచ్ టెలివిజన్స్ ఆర్ ఆల్వేస్ ఎంగ్రాస్డ్ ఇన్ ప్రోగ్రామ్స్. ఇక్కడ దాల్ ఒక నిర్ణయం, అంటే ఆయన ఆలోచనలో ఎలా ఉందంటే, చిల్డ్రన్స్ ఎప్పుడూ ఆ ప్రోగ్రామ్స్ని చూసుకుంటూ వాటికే అట్రాక్ట్ అయ్యి ఉండిపోతున్నారు, విచ్ కంప్లీట్లీ రూల్స్ దేర్ థాట్స్ అండ్ మేక్స్ ఇట్ హార్డ్ ఫర్ దెమ్ టు అకాంప్లిష్ ఆర్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఆలోచించడానికి కూడా వాళ్ళకి ఒక ఇమాజినేషన్ అండ్ థింకింగ్ పవర్ అనేది లేకుండా చేస్తున్నాయి అన్నమాట ఈ టెలివిజన్. వాళ్ళు మొత్తం వాళ్ళ ఎనర్జీ మొత్తం ఆ టీవీ చూసే దాంట్లోనే మునిగిపోతున్నారు, కానీ వాళ్ళ ఒక క్రియేటివ్ థింగ్స్ని వాళ్ళు చేయలేకపోతున్నారు అనమాట. నెక్స్ట్, హీ గోస్ ఆన్ టు క్లైమ్ దట్ టెలివిజన్ అండ్ ఇట్స్ గ్లూమీ షోస్ ఆర్ టర్నింగ్ అవర్ కిడ్స్ ఇంటూ జాంబీస్. మన కిడ్స్ని ఆ టెలివిజన్ అనేది జాంబీస్ లాగా తయారు చేస్తున్నాయి అనమాట. ఎప్పుడు వాటికి అతుక్కొని ఉండడం, ఏ పని చేయకుండా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని కోల్పోతున్నారని ఇక్కడ రోల్ దాల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, అన్ఫార్చునేట్లీ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ద ఈడియట్ బాక్స్ ఫ్రమ్ అవర్ హోమ్స్ టుడే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఏమంటున్నాడు ఇక్కడ? టెలివిజన్ని ఇది ఒక ఈడియట్ బాక్స్ అని చెప్పేస్తున్నాడు రోల్ దాల్. దీన్ని మన ఇంటి నుంచి తొలగించడం అనేది చాలా కష్టమైన పని ఈ రోజుల్లో అని చెప్తున్నాడు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సర్టెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాచింగ్ టెలివిజన్. వాచింగ్ టెలివిజన్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు కీపింగ్ స్టూడెంట్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ కరెంట్ ఈవెంట్స్ ఇన్ సొసైటీ. ఎలా అడ్వాంటేజెస్ అంటే, మన సొసైటీలో ఏం జరుగుతున్నాయి, న్యూస్ ఛానల్స్ కానీ అవి చూడడం వల్ల స్టూడెంట్స్కి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హవెవర్, అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెలివిజన్ ఈజ్ అనేబుల్ టు రెగ్యులేట్ ద కంటెంట్ దట్ ఈజ్ ఎయిర్డ్, రిజల్టింగ్ ఇన్ ద ఎర్లీ మెచ్యురేషన్ ఆఫ్ యంగ్ కిడ్స్. టెలివిజన్ అయితే మనకి నిరంతరం ఆ కంటెంట్, మనకు కావాల్సిన కంటెంట్ ఇవ్వలేదు కదా. అలానే ఈ చిల్డ్రన్స్ ఎప్పుడు చూసి వాళ్ళల్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బుక్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ మే బీ మేనేజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్వేస్ హెల్ప్ ద స్కాలర్స్ థింకింగ్. ఇక్కడ పేరెంట్స్కి రోల్ దాల్ ఏం చెప్తున్నాడు? ఈ టెలివిజన్ కంటే బుక్స్ అనేవి
నాలెడ్జ్ని పెంచుతాయి, పిల్లల థింకింగ్ పవర్ని పెంచుతాయి. ఎందుకు బుక్స్ అనేవి మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవద్దు అని అడుగుతున్నాడు. అండ్ రోల్ దాల్ ఆల్సో అవుట్లైన్స్ హౌ అన్ అడల్ట్ మైట్ హెల్ప్ చిల్డ్రన్ డెవలప్ ఏ రీడింగ్ హ్యాబిట్ ఇన్ ద పోయం. పిల్లలు ఎలా వాళ్ళ రీడింగ్ హ్యాబిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, పేరెంట్స్ వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి వాళ్ళు చదువుకునేలాగా అని రోల్ దాల్ చెప్తున్నారు. ద పోయెట్ బిలీవ్స్ దట్ చిల్డ్రన్స్ ఆర్ బోర్న్ విత్ ఎబిలిటీ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. పోయెట్ ఏమంటున్నాడంటే, ఆయన ఏం బిలీవ్ చేస్తున్నాడంటే, చిన్న వయసులోనే పిల్లల ఇమాజినేషన్ పవర్ అండ్ క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చిన్న వయసులోనే. అప్పటి నుంచే మనం ఈ టెలివిజన్ అవన్నీ యాడ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. హీ ఆస్క్స్ పేరెంట్స్ టు హెల్ప్ దర్ చిల్డ్రన్ టు డెవలప్ దీస్ స్కిల్స్ బై ఎంకరేజింగ్ దెమ్ టు రీడ్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ బుక్స్ ఆన్ ఏ వెరైటీ ఆఫ్ థీమ్స్. ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడంటే, పేరెంట్స్ హెల్ప్ చేయాలి వాళ్ళ చిల్డ్రన్ స్కిల్స్ని పెంచుకోవడానికి బై ఎంకరేజింగ్ దెమ్ టు రీడ్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ బుక్స్. వాళ్ళని బుక్స్ ఇచ్చి చదివించడానికి ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు, వెరైటీ ఆఫ్ థీమ్స్లో అండ్ వెరైటీ ఆఫ్ కలర్స్లో వాళ్ళకి ఎలా ఇష్టపడతారో అలా. ద పోయెట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ బుక్స్. పోయెట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్స్ గురించి చెప్తున్నాడు అనమాట. విచ్ ఆర్ ఆఫెన్ ఓవర్లుక్డ్ డ్యూ టు టెలివిజన్. ద పోయెట్ పోర్ట్రేస్ టెలివిజన్ యాజ్ అన్ ఎవిల్ దట్ స్టన్స్ చిల్డ్రన్స్ మెంటల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు టెలివిజన్ వల్ల బుక్స్ వైపు కూడా చూడని బుక్స్ని మనం ఎలా చదివించాలో చెప్తున్నాడు. టెలివిజన్ ఒక ఎవిల్, అది చిల్డ్రన్ మెంటల్ డెవలప్మెంట్ని కిల్ చేస్తుంది అండ్ లిమిట్స్ దేర్ రిసోర్స్ఫుల్నెస్. వాళ్ళకి కావాల్సిన బ్రెయిన్ డెవలప్మెంట్ని లిమిట్ చేసేస్తుంటుంది. హీ దేర్ ఫోర్ వార్న్స్ పేరెంట్స్ అగెన్స్ట్ ద ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఈడియట్ బాక్స్ ద టెలివిజన్. ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడంటే, పేరెంట్స్కి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆ ఈడియట్ బాక్స్ వల్ల వచ్చే రోగాలు మనకి ఇప్పుడు తెలియవు, ముందు ముందు తెలుస్తూ ఉంటాయి. మనం ఇప్పటి నుంచి మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మనల్ని ఇలా చదివించినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని పోయెట్ చెప్తున్నారు. ఇదైతే టెలివిజన్ యొక్క సమ్మరీ. అండ్ మీకు పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.